తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామంటే మోదీకి వచ్చిన నొప్పేంది? ఆయనకున్న సమస్య ఏంటిది? మేము రిజర్వేషన్లు గుజరాత్లో అడగలేదు, ఢిల్లీలో మీ కుర్చీ అడుగుతలేము. బలహీన వర్గాలకు రిజర్వేషన్లు అమలు చేయాలంటే గీ మోడీ ఎందుకు మద్దతిస్తలేడు అని మస్తు గరమైతున్నాడు సీఎం రేవంత్ రెడ్డి సారు. మరి గంతగానం రేవంత్ సార్కు కోపం తెప్పించేంత పని మోడీ సారు ఏం చేసిండో కదా, అరుచుకుందాం పాండ్రి. తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామంటే మోదీకి వచ్చిన నొప్పి ఏంటిదయ్యా? ఆయనకున్న సమస్య ఏంటిదయ్యా? ఢిల్లీలో బీసీ సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బీసీ పోరు గర్జనలో పాల్గొన్నటువంటి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సారు మోడీ సార్ను కడిగి పడేసిండు. ఇక ఈ సందర్భంగా గట్టి మాటలే మాట్లాడిండు. రిజర్వేషన్లు గుజరాత్లో అడుగుతలేము, ఢిల్లీలో మీ కుర్చీని అడుగుతలేము. బలహీన వర్గాలకు రిజర్వేషన్లు అమలు చేయాలంటే ప్రధాని మోదీ ఎందుకు మద్దతు ఇస్తలేడు? నేను సూటిగా ప్రశ్న ఎత్తునని చెప్పి మోదీ సార్కే డైరెక్ట్ అటాకింగ్ చేసిండు. బీసీ రిజర్వేషన్లు ఇవ్వాల్సి వస్తుందనే జనగణన చేతలేడని చెప్పి ఆరోపణ చేసిండు. భారత్ జూడో యాత్ర చేసి దేశ ప్రజల సమస్యలను రాహుల్ గాంధీ సారు దగ్గరుండి చూసుకున్నారు. మా వాటా మాకు ఇయ్యాలే తేల్చాలని చెప్పి బహుజనులు ఆయనను అడిగిండ్రు. అందుకే వాటా తేల్చేందుకు కులగణన చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. ఏ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ఆ రాష్ట్రంలో కులగణన చేస్తామని చెప్పి రాహుల్ గాంధీ సారు హామీ ఇచ్చిండయ్యా. దేశంలోనే అధికారంలోకి వచ్చి జనగణనల కులగణన చేసి దేశవ్యాప్తంగా బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తాం. అందుకే నా మీద ఎంత ఒత్తిడి ఉన్నా కులగణన చేసి తీరాం. బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలంటే మీ లెక్క ఎంతో తెలియదు అని కోర్టులు అన్నాయి. అందుకే లెక్కలు తేల్చాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. కులగణన చేసి బీసీ బిల్లును ఫిబ్రవరి 4న అసెంబ్లీ తీర్మానం చేశాం. అందుకే సోషల్ జస్టిస్ డేగా ఫిబ్రవరి 4ను నిర్వహణ చేయాలని చెప్పి రాష్ట్ర సర్కార్ నిర్ణయం తీసుకున్నది. బీసీలది ధర్మమైన కోరిక, దాన్ని పార్టీలు అమలు చేయాలి. ఆనాడు మొరార్జీ దేశాయి మండల కమిషన్ ఏర్పాటు చేసిల్లు. ఆ కమిషన్ 27% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి సూచన చేసింది. విపి సింగ్ అమలు చేస్తామంటే వ్యతిరేకంగా జనతా పార్టీ కమాండల్ ఉద్యమాన్ని తెచ్చి అడ్డుకునే ప్రయత్నం చేసింది. ఆ జనతా పార్టీ నుంచి వచ్చిన ప్రతినిధి ఈ ప్రధాని మోదీ. బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాల్సి వస్తుందని చెప్పి కులగణన చేయాల్సి వస్తున్నదని చెప్పి బీజేపీ సర్కారు 2021లో జనాభా లెక్కలను చేయలేదు. బీజేపీ కుట్ర చేసి జనగణనను వాయిదా వేసుకుంటూ వస్తున్నది. ఇది బహుజనుల సమస్య. ఏకమై లెక్కలు తెలిస్తేనే తప్ప ఉద్యోగ రాజకీయ రిజర్వేషన్లు పెరగవు. రాష్ట్ర ప్రభుత్వం లెక్కలు చేసి 56.3% బలహీన వర్గాల లెక్కలు తెలంగాణ సర్కారు తేల్చింది. దేశానికి దిక్సూచిగా మొదటిసారి 42% రిజర్వేషన్లు ఇచ్చేందుకు కాంగ్రెస్ సర్కార్ కంకణం కట్టుకున్నది. ప్రభుత్వ పాలన అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని రిజర్వేషన్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నది. రిజర్వేషన్ల అమలు కేంద్ర ప్రభుత్వ పరిధి. అందుకే అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపినాం. అయినను పోయి రావాలను అత్తినకు అని మహాభారత యుద్ధ టైంలల్లా పెద్దలు చెప్పిండ్రు. అందుకే అయినను అత్తినకు వచ్చి తీమి. బీసీ రిజర్వేషన్లకు అనుమతినిస్తే తెలంగాణలో 10 లక్షల మందితో సన్మానం చేస్తాం. కానీ ఎందుకు బీసీ రిజర్వేషన్లకు ఆమోదం ఇత్తలేరు? చట్టం అధికారం ఉంది కదా అని చెప్పి మా మీద ఆధిపత్యం చెలాయించాలని చూస్తే ఊకోవు. ఢిల్లీలోనే ఎప్పుడు ఉండరు, మళ్ళీ గల్లీ కాస్తారు, మాకు దొరుకుతారు. మా దగ్గర లెక్క తేలింది, మాకు అనుమతి ఇయ్యండ్రి మోడీ గారు అని అంటే ఆయన పట్టించుకుంటలేడు అని ఈ తీరుగా మస్తు గరమా కొట్టొచ్చిండు రేవంత్ రెడ్డి సారు ఢిల్లీలో. ఇక ఈ విధంగా బీసీల రిజర్వేషన్ల కోసానికి అని చెప్పి రేవంత్ రెడ్డి సారు జరంత గట్టిగానే కౌంటర్ల మీద కౌంటర్లు ఇవ్వబట్టిండు మోడీ సర్కార్కు. సరే రేవంత్ రెడ్డి సారు మాట్లాడిండు, మరి మోడీ సారు టీము కూడా రియాక్ట్ అవుతారు కదా, మరి వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారో, ఇప్పుడు రేవంత్ రెడ్డి మాటలకు ఎట్లా కౌంటర్ ఇస్తారో మనకు మాత్రం ఏం తెలుసు, చూద్దాం.